ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, ఈరోజు పాఠం గత పాఠానికి కొనసాగింపు. యూదాపత్రిక 24-25 వచనాలు మరొకసారి పరిశీలించండి. మన రక్షకుడైన అద్వితీయ దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనలను తొట్టిల్లకుండా కాపాడగలడు. తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులనుగా నిలువబెట్టగలడు. ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. మన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ, మాహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వము, ఇప్పుడు, సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ స్తుతి పాఠం ఎంతో భావగర్భితమైనది. ఈ 2 వచనాలను మా శ్రోతలు కంఠతా చెయ్యాలని కోరుతున్నాము. యేసుక్రీస్తు వంటి వారెవరూ లేరు. అందరిలో ఆయనే యోగ్యుడు, ఆరాధింపదగినవాడు. పరలోకమందు, భూమి మీద ఆయన మహాసాత్వికుడు. పరిశుద్ధ సమాజములో, దూతల సమూహంలో యేసే పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. ఈ పత్రికలో ఉన్నది ఒకే అధ్యాయం, 25 వచనాల పత్రిక. యూదా ఎవరు? యాకోబు సహోదరుడు, యేసుక్రీస్తు దాసుడు. విశ్వాసులకు ఈ ఉత్తరం రాశాడు. విశ్వాసులు తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడినవారు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడినవారు. దేవుని పిలుపే విశ్వాసుల గెలుపు. కనికరము, సమాధానము, ప్రేమ, ఈ 3 మనకు దీవెనత్రయం. రక్షణ మనకందరికీ ఉంది. ఇందులో తేడా ఏమీ లేదు. రక్షణ ఒక్కటే, రక్షకుడు ఒక్కడే. పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగించబడిన బోధ పక్షాన విశ్వాసులందరూ పోరాడాలి. భక్తిహీనులు కొందరు సంఘములోకి జొరబడ్డారు. దేవుని కృపను దుర్వినియోగపరిచే కపట బోధకులు వీరు. యేసుక్రీస్తునే తిరస్కరించే బోధకులు. వీరు మీ మధ్యకు దొంగచాటుగా వచ్చారు. వారిని పసికట్టండి. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి విడుదలై వచ్చారు గాని అరణ్య ప్రయాణంలో వారి అవిశ్వాసం వలన ఆ తరమంతా నాశనమైపోయింది. దేవదూతలు పాపం చేసి పతనమైనప్పుడు దేవుడు వారిని నిత్యపాశములతో బంధించాడు. సొదొమ గొమొర్రాల వ్యభిచారం వల్ల నిత్యాగ్ని దండనకు ఆ పట్టణాలు గురి అయ్యాయి. ఇవి చారిత్రక దృష్టాంతాలు. అలాగే ఈ కపట బోధకులు ప్రభుత్వానికి ప్రతికూలంగా పనిచేస్తారు, మహాత్ములను దూషిస్తారు. మిఖాయేలు సైతం దేవుడిచ్చిన అధికారాన్ని వ్యతిరేకించలేదు. ఆ అధికారంలో ఉన్న వ్యక్తి సైతానే అయినా అధికారం మొదట దేవుడిచ్చింది గనుక సైతానును దేవుడే గద్దించునుగాక అన్నాడు. ఈ కపట బోధకులు వివేకశూన్యములైన మృగాలు. వీరు కయీను, బెలాము, కోరహు అనే వారి కోవకు చెందినవారు. వీరు ప్రేమ విందులలో దొంగమెట్టలు. వీరు అవమానమనే నురుగు వెళ్లగక్కుతారు. దారి తప్పి తిరిగే నక్షత్రాలు. వీరి కోసం నిత్య గాఢాంధకారం సిద్ధంగా ఉంది. హనోకు వీరి నాశనాన్ని ప్రవచించాడు. ప్రభువు 2వ రాకడ ప్రవచనమిది. హనోకు ఒక ప్రవక్తగా ఈ పత్రికలో మనకు పరిచయం చేయబడడం విశేషం. కపట బోధకుల నోట డంబపు మాటలే వస్తాయి. వదరుబోతులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు, భేదాలు కలుగచేసేవారు వీరే. విశ్వాసాన్ని కట్టుకోండి, వృద్ధిపరచుకోండి. పరిశుద్ధాత్మనే మీలో ప్రార్థన చెయ్యనీయండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. శరీర సంబంధమైన వాటిని, మురికి బట్టలను తీసి పారేసినట్లు విసిరి పారేయండి. ఇతరుల పట్ల కనికరం చూపండి. కొందరిని ప్రేమతో, కనికరంతో రక్షించండి అంటూ యూదా ప్రబోధాత్మకమైన సంగతులు తన పత్రికలో రాశాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ పత్రికా రచయిత యేసు ప్రభువుకు సోదరుడవుతాడు అన్నాము గదా. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చెబుతోంది, యేసు సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. మొదట్లో యూదాకు యేసునందు విశ్వాసం లేదు, కాని ఆ తరువాత గొప్ప విశ్వాసి అయ్యాడు. యేసు అసలు ఎవరో యూదా తెలుసుకున్నాడు. యేసు దేవుని కుమారుడు.
యేసు తన ప్రజలను పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన సన్నిధిలో విశ్వాసమందు ఎంతో ఎదిగాడు. మత్తయి సువార్త 1:21 దేవదూత అన్నాడు, ఆమె అనగా మరియా ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు. అందుకే యూదా తాను యేసు సేవకుణ్ణి అని మాత్రమే చెప్పుకున్నాడు, సోదరుణ్ణి అనలేదు. యూదా తన సోదరుడైన యాకోబులాగా అపొస్తలుడు కాడు, యాకోబులాగా సంఘంలో స్తంభం లాంటివాడు కాడు. తన పత్రికా పాఠకులను ప్రియులారా అని సంబోధించాడు, అనగా దేవుని చేత ప్రేమించబడిన వారలారా అని అర్థం. పిలువబడిన వారు, యేసుక్రీస్తునందు భద్రపరచబడిన వారు అని కూడా వారిని సంబోధించాడు. వారు పరిశుద్ధులు. విశ్వాసులను పరిశుద్ధ పోరాటానికి హెచ్చరిస్తున్నాడు. మీకు అప్పగించబడిన అతి పరిశుద్ధమైన విశ్వాస బోధ పక్షాన పోరాడండి అంటున్నాడు. భక్తిహీనులు అనే మాట ఈ పత్రికలో పదే పదే ప్రయోగించబడింది. అంత్యదినమందు పరిహాసకులు వస్తారని రచయిత చెప్పాడు. తీర్పు, నాశనం, నిత్యాగ్ని దండన, గాఢాంధకారం, నిత్యపాశ బంధకాలు అనే మాటలను గుర్తించండి. 10వ వచనంలో తమను తాము నాశనం చేసుకుంటున్నారు అంటే మలినపరుచుకుంటున్నారు అని అర్థం చెప్పుకోవాలి. కపట బోధకులను వర్ణించే మాటలు వాక్చిత్రాలు. రహస్యముగా జొరబడిన దొంగలు. వారికి తీర్పు ముందుగానే నిర్ణయించబడింది. నమ్మనివారు ఇశ్రాయేలులో ఆ తరం వారందరూ నశించారు. కలలుగనే కపట బోధకులు తీర్పు కిందనే ఉన్నారు. పాత నిబంధనలోని చరిత్ర నుండి దృష్టాంతాలెన్నో యూదా తన పత్రికలో చెప్పాడు. దేవుడు ప్రేమించిన వారికి ఎన్నో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అలాగే దేవుడు మన పట్ల తన వాగ్దానాలను నెరవేర్చుకుంటున్నందుకు దేవునికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. దేవుని కృప మన ఎడల అపరిమితంగా విస్తరించే రోజులివి. దేవుడు మనకెన్నో బాధ్యతలు అప్పగించాడు. ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలందులకు దేవునికి ప్రార్థన చేతాము. ఆత్మల సంపాదనలో దేవుడు మనకు సహనము, దీర్ఘశాంతము దయచేయాలి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 4:14 విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెడతాడని ఎరిగి మేము విశ్వసిస్తున్నాము గనుక మాట్లాడుతున్నాము. 1 పేతురు 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తమై క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. యూదా తన పత్రికారంభంలో చెప్పినట్లు అతడు ఈ అంశం మీద ఉత్తరం రాయాలనుకోలేదు. పరిశుద్ధాత్మ అతని అంశాన్ని మార్చాడు, ప్రస్తుతాంశాన్ని రాయించాడు. ఈ పత్రిక అంతా హెచ్చరిక మాటలే. ఈ పత్రిక విశ్వాసులకు ఒక అలారం గడియారం లాంటిది. విశ్వాసులను కలవరపరిచే ఈ బోధకులెవరు? వారి బోధ ఏమిటి? ఈ వివరాలు యూదా చెప్పలేదు. వారి బోధను ఉటంకించటం యూదాకు ఇష్టం లేదు. వారు అట్టి గౌరవానికి తగినవారు కారు. వారి ప్రవర్తన ఎలాంటిదో పేర్కొంటున్నాడు. వారు వేషధారులు, సంఘాలలో విభేదాలు, చీలికలు కలిగిస్తారు. నైతికంగా వారు భ్రష్టులు. వారు రహస్యంగా జొరబడిన సంఘ విద్రోహ శక్తులు, గూఢచారులు. విశ్వాస సత్యము పక్షాన విశ్వాసులు పోరాడవలసి ఉంది. యూదా రచనలో కవిత ధ్వనిస్తోంది. సృష్టిలోని సన్నివేశాలను ఉపమానాలుగా తీసుకొని కపట బోధకులను వర్ణించాడు. నిర్జల మేఘాలు, ప్రచండమైన అలలు, నురుగు వెళ్లగక్కే తరంగాలు, పెళ్లగించబడి 2 సార్లు చచ్చిపడిన చెట్లు, దొంగ మెట్టలు, ఇవన్నీ ప్రకృతి చిత్రాలే. పాత నిబంధనలోని ప్రవక్తలాగే యూదా మాట్లాడుతున్నాడు.
అయితే యూదా తీర్పును మాత్రమే ప్రకటించలేదు, తన పాఠకులకు నిరీక్షణను కలిగించే ఆశాభావం అతని ప్రతి మాటలోనూ ఉట్టిపడుతోంది. యథార్థ విశ్వాసులు దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు. సందేహపడే వారిని అగ్నిలో నుండి లాగినట్లు బయటికి తెచ్చే వీలున్నది అంటున్నాడు యూదా. విమత సిద్ధాంతుల పోకడలను ఖండిస్తూ రచయిత వారిని శపించటం లేదు, వారిని దేవుడు దండిస్తాడు. వారిని ఏం చెయ్యాలో దేవునికి తెలుసు. యూదా ముగింపులో స్తోత్రపాఠం పలుకుతున్నాడు. ఈ పత్రిక యాకోబు 2 పేతురు పత్రికల్లాగే ధ్వనిస్తోంది. సులభగ్రాహ్యమైన పత్రిక, కఠినమైన హెచ్చరికలున్నాయి. 2 పేతురు పత్రికలో లాగే యూదా కూడా సూటిగా తేటగా మాట్లాడతాడు. అవిధేయులకు దేవుని చేతిలో శిక్ష తప్పదు. యూదా చెప్పే ప్రతి మాటకు పాత నిబంధన చరిత్ర దృష్టాంతాలు సందర్భోచితంగా ఉదహరించబడ్డాయి. మోషే అహరోనులను గురించి అపోక్రిఫాలో నుంచి యూదా ఉదహరించాడు. అయితే ఈ అపోక్రిఫా గ్రంథం లేఖనములలో చేర్చబడలేదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ పత్రికలో దేవదూతల ప్రస్తావన వచ్చింది. దేవదూతలు దేవుని దూతలు. యేసు ప్రభువు జన్మ వృత్తాంతంలో దేవదూతల పాత్ర ఎంతో ఉంది. దేవదూతలు క్రిస్మస్ పాటలు పాడారు. లోకమంతటికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువార్తను చాటారు. దేవదూతలున్నారు. అయితే యూదాపత్రికలో చెడ్డదూతలు పేర్కొనబడ్డారు. మిఖాయేలు అనే మంచి దూత కూడా ఉన్నాడు. సైతాను అతని దూతలు ఉన్నాయని ఈ రోజున చాలామంది నమ్ముతున్నారు. అలాంటప్పుడు మంచి దూతలు కూడా ఉన్నారని నమ్మాలి. వీరు చెడుగును ఎదిరిస్తారు, దేవుని వార్తను తెచ్చి అందిస్తారు, మనల్ని ఆదరిస్తారు, గాని మనకు కనపడరు. వీరు అదృశ్య జీవులు. అయితే క్రీస్తునందు మనకు ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవమున్నది. పరిశుద్ధాత్మ మనలో ఉండి మన చేత చేయించే పని దేవదూతలు చేయించగలరా? అయినా మంచి దేవదూతల కొరకు దేవునికి స్తోత్రం. ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనం. అబ్రహాము ఎలియాజరుతో అన్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేస్తాడు. ఇది రిబ్కాను వెదుకుతూ ఎలియాజరు ప్రయాణమై వెళ్లిన సందర్భం. దేవదూత దేవుని బిడ్డలకు ఎంతో గొప్ప సహాయం చేశాడు. అబ్రహాముకు ఈ నిరీక్షణ ఉంది. కీర్తనలు 91 వచనాలు 11 నుండి 13 వరకు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇదే వచనంతో సైతాను యేసు ప్రభువును శోధించాలని చూచాడు, గాని ప్రభువే గెలిచాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 38వ వచనం వరకు. గబ్రియేలు అనే దేవదూత మరియ వద్దకు దేవుని చేత పంపబడ్డాడు. నీవు యేసును కనబోతున్నావు అని కన్యమరియకు దేవదూత చెప్పాడు. యేసు రాజ్యం అంతం లేనిది, ఆయన యుగయుగములు ఏలుతాడు అని దేవదూత మరియకు వార్త అందించాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఎలిజబెత్ కూడా యోహానును కంటుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. అప్పుడు మరియ ఏమన్నది? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతట దూత ఆమె వద్ద నుండి వెళ్లిపోయాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? గబ్రియేలు, మిఖాయేలు దూతలు మంచి దేవదూతలు. ఈ పత్రికలో మిఖాయేలు పేర్కొనబడ్డాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం దేవదూతలను గురించి ఏమంటోంది? రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలే దేవదూతలు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు,
ఈ పాఠంతో యూదా పత్రిక ముగిసింది. ముగింపులో స్తోత్ర పాఠముంది. దేవునికి స్తోత్రం. మనం తొట్టిల్లి పాపములో పడకుండా దేవుడే కాపాడగలడు. మనలను మహిమలో ఆనందముతో ఆయన తన సన్నిధిలో నిలువబెట్టుకోగల సమర్థుడు. మన క్షేమము భద్రత క్రీస్తునందే. ఇదే మన స్తుతికి ప్రేరణ. ముగింపులో ఒక మాట. అసలు యూదా రక్షణను గురించి రాయాలనుకున్నాడు. అయితే దేవుడు యూదా కలాన్ని మరో అంశానికి తిప్పాడు. సంఘంలోకి దొంగ బోధకులు జొరబడి వస్తున్నారు. వారిని పసికట్టకపోతే గొప్ప ప్రమాదమే. వీరు ప్రకృతి సంబంధులు, ఆత్మలేనివారు, భేదాలు కలిగిస్తారు. వీరు కృపను దుర్వినియోగం చేస్తారు. భక్తిహీనులు, అక్రమకారులు, దేవుని అధికారాన్ని ధిక్కరిస్తారు. రక్షించే విశ్వాసాన్ని ఆశ్రయించిన వారు కారు. మతమున్నది కాని వారికి సజీవ భక్తి లేదు. వీరికి మతం ధన సంపాదన సాధనం. దేవుణ్ణి, దైవ సేవకులను, దేవుని అధికారాన్ని ఖాతరు చెయ్యరు. ఈ కపట బోధకులు శుష్కప్రియాలు పలుకుతారు, శూన్యహస్తాలు చూపుతారు. వీరు నిర్జల మేఘాలు, ఫలరహితమైన వృక్షాలు. గనుక విశ్వాసులారా, మీ సౌశీల్యాన్ని నిర్మించుకోండి. విశ్వాసులు క్రీస్తునందు సురక్షితంగా ఉండగలరు. పడిపోకుండా దేవుడు మిమ్ములను నిలువబెట్టగలడు. మా శ్రోతలు గమనించాల్సిన మరో ముఖ్యాంశం 22, 23 వచనాల్లో ఉంది. కొందరికి అన్నీ అనుమానాలే, అన్నీ సంశయాలే. అలాంటి వారిని కనికరంతో చూడాలి. శరీరానుసారుల అపవిత్ర ప్రవర్తనను ఖండించండి. అగ్నిలో నుండి లాగినట్లు వారిని బయటికి తేవాలి. వారి ప్రవర్తనను సరిదిద్దాలంటే వారిని ప్రేమించాలి. వారిలో ఉన్నదానిని మీరు ఇష్టపడరు కాని వారిని కరుణతో, కనికరంతో చూడాలి. ఇందులో మన వివేకానికి పరీక్ష. మత్తయి సువార్త 5:14లో ప్రభువేమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. గుడ్డివారిని నడిపించే గుడ్డి నాయకుల జోలికి పోవద్దని మత్తయి సువార్త 15:14లో ప్రభువు హెచ్చరించాడు. హోషియా 4:17 ఎఫ్రాయిము విగ్రహాలతో కలుసుకున్నాడు. వాడిని అలానే ఉండనియ్యి, వదిలేయి. 1 తిమోతి 6:3-5 వరకు యేసుక్రీస్తు యొక్క హితవాక్యాలివి. దైవభక్తికి అనుగుణంగా బోధించాలి. దానికి భిన్నమైనవి బోధించకూడదు. ఊరికే అనవసరంగా తర్క వితర్కాలు, వాదోపవాదాలు పెట్టుకోవద్దు. అలా చేసేవారు గర్వాంధులవుతారు. అసూయలు, కలహాలు, దూషణలు, దురనుమానాలు, చెడిపోయిన మనస్సు గలవారి జోలికి పోవద్దు. వారిలో సత్యం లేదు. దైవభక్తి లాభసాధనమనుకుంటారు. అయితే నిజమైన దైవభక్తి సంతుష్టి సహితమైనది. విశ్వాసము నుండి తొలగిపోయిన వారిని సరైన దారిలో పెట్టాలంటే మనకెంతో వివేకం కావాలి. జ్ఞాన వివేకములు ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.